సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు. దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి ముఖం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేసాడు. ఏడి? అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. కోకిల వచ్చేసా, నీ భావన వచ్చేసా. చిచి, కోకిల కుకు అనాల గాని చిచి అనకూడదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గ్రుడ్డిన గుట చేత కొంతకాలం వేలెపుడమి పాండురాదు, ఇప్పుడు కొడుకులేలుగోదొడంగిరి. మామయ్య, కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున గ్రుడ్డిదయ్యను మాట కూడా నాకు. మామయ్య, పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన, ఏల ఈ తొందర? సర్వమెరింగియో నన్ను నెపపెట్టుట న్యాయమా? గత 6 ఏండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదనియే వాక్రుచ్చుచున్నది. నిన్ను గనినప్పుడెల్లా శాగునింతమును వల్లించుచునే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి 6 గృహములను మార్చి తిని ఇది 7వ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు. ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి 2 దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కడ్డుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవారలాభిధేయ రాధేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? కెట్టదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాప ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. కోకిల నన్ను చూసి నవ్వాలి కిలకిల. బావనా పెద్దనాన్న? నీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిల, అమ్మాయి, కాబోవు పెనిమిటిని పెద తండ్రి అని సంబోధించుచుంటివా? ఏమైనది నీకు? తాతయ్య, తాతయ్య. నన్ను తాతయ్య అని సంబోధించుచుంటివా? నేను నీ పితామహుడను కాను, జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును, నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు. పిల్లలు ఏమైపోయారో ఏమిటో. ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య, కోకిలకి ఏమైంది? బహుశా నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలననా ప్రళయ నిర్ఘాతమరజదబట్టవచ్చు, హేమశైలమ్ము కొనగ్రోట నెత్తవచ్చు, దివిని భువిని రెంటి సద్దింపవచ్చు. ధర నా కూతు మనసు మార్పని తరము కాదు, నా తరము కాదు, బ్రహ్మతరమైన కాదు. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియా? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి శాంత? అది దాని స్నేహితురాళ్ళు శూర్పణక, పూతన, హుళక్కి,
వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకుంటూ వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. ఆ? అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. రేయ్, రేయ్, ఏమిట్రా గావు కేకలో? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే ఐగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున నా అప్పుకు వడ్డీ కడతారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం గాడు కదూ. సేమ్ అదే, ఆవదం తాగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవశాలు అయిపోతే వాడు తల కొరికి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోడ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా. చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా. ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు. పోదా ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయను, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా, నా కాపాయి బెళ్ళంతో సరసలాడతావా? అబ్బే, నాకేం తెలియదు బాబు. ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో, జాగ్రత్త. అమ్మో, టేక్ కేర్. దేవుడు, అయ్యో, అమ్మో. ఏమండి, సేనగారంటే మీరేనా? కాదు బాబు, ఆది కృష్ణుడికి నాందం ఎక్కడిది? చింపాంజీకి పంచజిప్పి కట్టినట్టు ఉంటాడు. లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి. చేతికి ఏమైందండి? ఆ మొన్ననే పొరపాటున రైలు ఇంజిన్ కింద పెట్టాలండి. మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు. ఎంతకాలం అయింది పాపం? ఏంటి? మీకు మతి చెలించి. ఆ అయ్యో, నాకు మతి చెల్లించడం ఏమిటి? సేనగారు, సేనగారు, ఇదిగో బాబు, సేనగారు నా సరుకులు. సేనగారిని పిలవయ్యా. ఆ శానయ్య నేనేనయ్యా. మీరా? సారీ, ఆ ఫేస్ చూస్తే సేనగారికి ఒళ్ళు పట్టి తలంటు పోసే మనిషిలా అనిపించింది. సారీ. సారీల తర్వాత తమరావలో సెలవివ్వండి. నా పేరు రమేష్ అండి, మాధవరావు గారు అబ్బాయిని. మాధవరావు అంటే అదేనండి, మీ స్నేహితులు రాంబారావు మాధవరావు గారు. ఒరి 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 ఒరి, నువ్వు మా మాధవ గారి కొడుకురా? ఎంత ఎదిగిపోయావయ్యా. ఎప్పుడో ఇంతప్పుడు చూసా, అప్పుడు నువ్వు నిక్కర్లేసుకుని ఉండేవాడివి. చిన్నప్పుడు అందరు నిక్కర్లు వేసుకుంటారు కదా సార్. బాగా దెబ్బ కొట్టావు, కూర్చో. ఇప్పుడే స్నానానికి బయలుదేరానయ్యా, అందుకే తుండుకుంటా చుట్టుకుని ఉన్నాను. ఏమిటి సంగతిలో? ఎప్పుడొచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నానండి. ఆహా. మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు. బాగుందయ్యా. పిల్లలా? నాకా? ఇంకా పెళ్ళే కాలేదండి. యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా? ఎక్కడా? ప్రేమలో? ఇది వరకు పడలేదండి. అంటే ఈ మధ్యన పడ్డావన్నమాట. మీ నాన్నగారి స్నేహితుడని సంశయించుకో. నేను మీకు స్నేహితుడు అనుకో, చెప్పేసేయ్. ఎవరా పిల్ల? ఈ ఊరు చివర ఓ ఆంజనేయ స్వామి గుడిని చూసారా? ఉంటే ఆ గుడికి తూర్పు వైపు వీధిలో 4వ గేటు ఓ పెద్ద తోట ఉంది. ఉంటే ఆ తోటలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఉంటే ఆ ఇంట్లో ఓ చక్కని చొక్కుంది. ఆ పిల్లకి మనసిచ్చాను. ఆ పిల్ల నీకు ఎలా తెలుసు? మొన్న ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటు నా ఇంటికి వెళ్ళానండి. తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది. కాళ్ళకి దండం పెట్టింది నీకేనన్నమాట? అదేమిటండి? అదే అదే, నీ కాళ్ళకి దండం పెట్టింది అనమాట. అవునండి. నన్ను చూసి నవ్వింది, సిగ్గుపడింది. ఆగు, ఇంకేమి చెప్పకు. ఒక్క క్షణం ఆగు. కడుపులో గడబిడిగా ఉంది, ఇప్పుడే వస్తా. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కదం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ మెదవి. దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా.
పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చేస్తుంటే ఆ ఎదురింటి పిరుగు నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెదవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా ఆ పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? ఆ, చచ్చావు బో. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. ఓహరి నీ దుంపదేగా. ఏమండి ఆ! అమ్మో! అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. అమ్మో! ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసనాలు తాగొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటి ఇచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరుకోవడం ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. హ, ఆ, అయ్యా! పోదాం ఇంటికి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. ఆ! అమ్మో! శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా, ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చుని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలొకటి వెళ్ళిను, వారి పిండాకుడు. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా. ఏడ్రోయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీ చక్రవడ్డీ చేశానంటే చచ్చూరు కొంటావు, చచ్చు వెధవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. ఆ మాలోకంగా ఇక్కడికి రమ్మనొచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? దెయ్యపేదవా. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులాగా. ఏడ్రోయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే, గొడగటం లేదండి అయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గు లెట్ట, రత్నాల ముగ్గు లెట్ట, తొందరలో నీ పాడా గట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే, ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, అమ్మా, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. చే దరిద్రం, ఇట్లండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మేస్తారు ఎంతసేపు ఏంటండి అసహ్యంగా? లేవండి లేవండి. అరే, ఉలకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా.
వేస్తాను. బావా అయ్యో ఇదేమిటి నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే లే లే, లే లే బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యావయ్యా. వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. అరే చూడండి చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చి ఒక గడిచిన పిచ్చోడు. తీసుకెళ్ళు. అమ్మో వెనకబడుతున్నాడు. స్పీడ్గా పోనీ. ఇంకా